హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఆదివారం ఏం జరిగిందంటే బీచ్ అయితే చాలా డేంజరస్ గా ఉంది. ఎవరిని కూడా వాటర్ లో దిగనవ్వలేదు. పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తున్నారు. అలా అని మేము అందరికీ చెప్తున్నాం వాటర్ లో దిగొద్దని. మొన్న సండే ఒక అబ్బాయి మునిగిపోయాడు కదా, ఆ అబ్బాయి చూడండి, మేము ఆల్రెడీ ఎవిడెన్స్ కోసం ఈ వీడియో తీసుకున్నాం. వాళ్ళ కోసమే కాదు, మా మాట ఎవరు వెనకపోయినా సరే ముందు వాళ్ళకి చెప్తాం 2-3 సార్లు. వెనకపోతే ఒక వీడియో తీసుకుంటాం, సైలెంట్ గా ఉంటాం. కానీ మునిగిపోయేటప్పుడు వెళ్ళి వాళ్ళు సేవ్ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక 4-5 సార్లు చెప్పాను, వాళ్ళు ఫుల్ గా తాగేసి మాట వినిపించుకోకుండా వాటర్ లో దిగడానికి ట్రై చేసేవారు. వాళ్ళు మొత్తం ముగ్గురు, కానీ ఒకరు మీద ఉన్నారు, ఇద్దరు కిందకి దిగారు. నేను ఇక్కడ నుంచి అటువైపు వెళ్లి ఇటు వచ్చేసరికి సెల్ఫీ కోసం వాటర్ లో దిగి ఇంతలో ఒక పెద్ద కిరటం వచ్చి ఆ అబ్బాయి వాటర్ లో పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆ అబ్బాయి ఫోన్ పోయిందని చెప్పి దాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు తప్ప పైకి రాకుండా ఉన్నాడు. నేను అక్కడి నుంచి దూరం నుంచి పరిగెట్టి వచ్చి అబ్బాయిని పట్టుకుని బయటకు లాక్కుండా వచ్చాను. నా పాకెట్ లో కూడా మొబైల్ ఉంది నాది. సో నా ఫోన్ తడిసిపోదని చెప్పి చేతితో పట్టుకుని అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ అబ్బాయికి 4-5 సార్లు చెప్పినా వినలేదని చెప్పి కోపం వచ్చి 2 కొట్టిన అబ్బాయిని. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మేమైతే తీయలేదు, అక్కడ ఉన్న పబ్లిక్ తీసి మాకు సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వినండి మీరే. సెక్యూరిటీ అయ్యిండొచ్చు, కానీ భయపడి కూడా సేవ్ చేశాడు. పోలేడా ఎంత ఈతగాలైనా కానీ పాపం